దుద్యాల బుమ్రస్పేట మండల సీనియర్ నాయకులందరికీ కార్యకర్తలకి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు అకింపేట పోలేపల్లిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన ఇక్కడ లోపాలు ఉన్నాయి, ఇక్కడ అవినీతి జరుగుతూ ఉన్నది, వాస్తవికంగా జరగాల్సినటువంటి ప్రజలకు న్యాయం జరుగుతలేదనేటువంటి ప్రశ్నలు ఏవనైతే ఎవరికి కనబడని ఎవరికి తెలియని అసలు గతంలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు, గతంలో రేవంత్ రెడ్డికి సంబంధం లేని వ్యక్తులు ఈరోజు వచ్చి అవాకులు చెవాకులు విపరీతమైనటువంటి గారడి మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరు అరిస్తే పెడబొబ్బలు పెడితే మీకు ఏ పదవులు రావు, ఇది శాశ్వతం. అరిస్తే పెడబొబ్బలు పెడితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండవచ్చు, అది అందరికీ వర్తించదు, అది అసలు మీకు అసలే వర్తించదు. మీకు సబ్జెక్టు తెలవాలి, గ్రామీణ ప్రాంతంలో మీకు పట్టు ఎంత ఉన్నది అనేది ఒకసారి తెలుసుకోవాలి. ఎన్ని గ్రామాల్లో మీ పేర్లు గుర్తున్నాయి, ఎన్ని గ్రామాల్లో మీ ముఖాలు గుర్తుపడతారు, మీరు ఎన్ని గ్రామాల ప్రజలను గుర్తుపడతారు అనేటటువంటి విషయాన్ని మనసాక్షిగా గుర్తించుకోవాలి. మొన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో, అది కూడా ఏదో ఇంట్లో కాదు, నలుగురు కూర్చున్న దగ్గరే కాదు, వాళ్ళ పార్టీ ఆఫీసులో కాదు, మీడియా సమావేశం ఏర్పాటు చేసి నమస్తే తెలంగాణ పత్రికని కాళ్ళకు చెప్పులకు తుడుచుకుంటారు. ఇది ఎక్కడ సంస్కారమే? మీ సార్ అదే నేర్పిండా? మీ గురువులు మీ తల్లిదండ్రులు మీకు అదే నేర్పారా? మాట్లాడేటప్పుడు ఇంకిత జ్ఞానం ఉండాలి. ఎంతో కొంత చదువుకున్నాము, గతంలో మీడియాలో పనిచేసినాం, సొసైటీలో చాలా ఉద్ధరించడం అనేటువంటి మాటలు అవి ఎవరైనా మాట్లాడతారు. మీరు మీ మాట తీరు, మీ ఆలోచన విధానము కనిపిస్తుంది సమాజంలో, మీ పాత్ర ఎంత ఉన్నది, మీరు రేపు ఏం చేస్తారని. మీరు ఈ ప్రాంతానికి పట్టినటువంటి అసమ దరిద్రము, ఈ అవాకులు చెవాకులు అబండాలు గారడి మాటలు మాట్లాడుతున్నటువంటి వీళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి 100% మైనస్ అయితే తప్ప వీళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం పార్టీకి జరగదు, ఈ ప్రాంతానికి జరగదు. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి కోడంగల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా కోరుకుంటా ఉన్నారు. అభివృద్ధికి ఎవడడ్డుపడ్డాడు? అభివృద్ధి చేయడానికి చేతగాక, అభివృద్ధికి నిరూపించుకోలేక, అవినీతిని ప్రశ్నిస్తే దాన్ని సమాధానం ఇవ్వాలి. అధికార ప్రభుత్వం ఎప్పుడు కూడా జవాబుదారీతనంగానే ఉండాలి, సమాధానం చెప్పే తీరులోనే ఉండాలి తప్ప ఎవరినో కొని లేపి ఇంకోని కూర్చోబెట్టి ఇంకోని దొక్కిపిస్తాం అది చేస్తామంటే ఎట్లా అవుతుంది? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? పట్నం నరేందర్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఏం తెలుసు మీకు? అతను ఒకసారి ఎమ్మెల్సీ అయ్యిండు, ఒకసారి ఎమ్మెల్యే అయ్యిండు, వాళ్ళన్న మాజీ మినిస్టర్ అయ్యిండు, ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళకి మంచి పేరున్నది. పట్నం ఈ సబితమ్మ గారు కావచ్చు, ఇంద్రారెడ్డి గారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చిందే అతను. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం పార్టీ పెట్టి ఆ రోజుల్లో మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబం. ఆ కుటుంబాన్ని మీరు నిన్న మొన్న ఏదో సర్పంచ్గా గెలిచిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇంకోటి గెలిచిన వాళ్ళు ఇంకోరు ఉన్నారు. సర్పంచ్ గెలవడం ఏమి ఉన్నది? ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు, ముఖ్యమంత్రి పేరు చెప్పుకొని ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు. మీరు సర్పంచ్లకే గెలిచారా? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టింది? మీరు రండి బహిరంగంగా చర్చకు. మీరు పెట్టింది కోట్ల రూపాయలు పెట్టి సర్పంచ్ గెలవడం పెద్ద గొప్పనా? మామూలు కార్యకర్తల మీద, మామూలు ప్రజల మీద కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఎవడు గెలుస్తున్నా, ఎవడు గెలవడు? పైసలు పెట్టి గెలుచుడు కాదు, ఇక్కడ గెలుచుడు పెద్ద గొప్ప కాదు. మీరు ఈరోజు ఎంతో కొంత ముఖ్యమంత్రి బాగా మీడియా మిత్రుల్లో గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి అనేటోడు ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఎక్కువ రోజులు ఉన్నాడు. 50 ఏళ్ళు శాశ్వతం కాదు. ఈ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండొచ్చు రేవంత్ రెడ్డి. రేపు మళ్ళీ రేవంత్ రెడ్డి పోయిన తర్వాత మీ స్థానం ఏముంటుంది అనేది గుర్తించుకోవాలి. ఒక రాజకీయ నాయకుడు తన ఎదుగుదల కోసం కావచ్చు, లేదంటే ప్రజలకి, రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం, ప్రజలకు సేవ చేసే విధానమే ఉండాలి తప్ప ఇక్కడ అవినీతి జరిగింది వాస్తవమే. చాలా మంది రైతులు ఈరోజు అంటున్నారు, నా భూమి ఇంత ఉంటే గిన్ని పైసలు వచ్చినాయి, లేకపోతే నా భూమి మీద వేరేలు పట్ట వేసుకున్నారు అన్నారు. దాని మీద మీరు సమాధానం ఇవ్వండి. మేము ఎవరికి చెప్పలేదురా నాయన, ఉన్న కాడికే ఇచ్చినాము, ఇగో ఈ భూమికి ఇంతనే, ఈ భూమికి ఇంతనే అని సమాధానం చెప్తే సరిపోతుంది. ఊరికే మీరు అంగులు ఎంపుకుంటే లాగులు ఎంపుకుంటే ఈ భాష మీకు నేర్పింది మీ సార్? మీ తల్లిదండ్రులు అదే నేర్పిర్రా? అన్నం పెట్టి గదే నేర్పిర్రా? మీకు సాలకు తోలిస్తే పంతులు గదే నేర్పిర్రా? గతంలో నరేందర్ రెడ్డి ఏమి అభివృద్ధి చేయలేదంట. ఎవడు చేసిండా మరి? గురునాథ్ రెడ్డి చేసిండినా, లేకపోతే అందరం ఫ్యామిలీ చేసిండినా? అంతకుముందు ఎవడు చేయనంత అభివృద్ధి ఈ ప్రాంతంలో కోడంగల్లో పట్నం నరేందర్ రెడ్డి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. వాస్తవం ఇది. ఏ ఊరికి రోడ్లు ఉండే, ఏ తండకు రోడ్లు ఉండే? ఇదంతా ప్రతి పార్టీలకు అతీతంగా పనిచేసినటువంటి వ్యక్తి ఏకైక ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు. నరేందర్ రెడ్డి గారు ఈ కొడంగల్కి వచ్చిన తర్వాతనే ప్రజలకి, ఎమ్మెల్యేకి సంబంధాలు ఏర్పడ్డాయి. అంతకుముందు గురునాథ్ రెడ్డిని ఎవరు వల్కరించారు? గురునాథ్ రెడ్డి ఎవరిని వల్కరించాడు? పట్న వీళ్ళెవరు? నందరం ఫ్యామిలీ ఎంతమందికి దగ్గర అయింది, ఎంతమందిని ఇది చేసింది? ఇవన్నీ ఏమి తెలుసుకోకుండా ప్రజలతోటి కలిసిమెలిసి ఉండేటటువంటి పట్నం నరేందర్ రెడ్డిని పట్టుకొని మాట్లాడితే మీరు పెద్దోళ్ళు అయితే రావా? ఉండాలి. ఇంతనన్నా ఇంకితగా అన్నం తింటున్నాం, రోజు మనం చదువుకున్నాము, మన అమ్మ నాన్న పాలిచ్చి పెంచారు, మనం గడ్డి తినలేదు, ఇవన్నీ నేర్చుకున్నాలే కదా. ఇవన్నీ ఏమి లేవకుండా, ఇదంతా తెలియకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమి నష్టం జరిగింది? 24 గంటల కరెంట్ ఎవడిచ్చండి? ఏ గవర్నమెంట్ ఇచ్చింది? ఆ కళ్యాణ లక్ష్మిలో ఏ గవర్నమెంట్ ఇచ్చింది? ఈరోజు కళ్యాణ లక్ష్మికి దిక్కు లేదు, రైతు బీమాకు దిక్కు లేదు, రైతు బంధు ఎన్నిసార్లు ఆపారు, ఎన్నిసార్లు ఇచ్చారు మీరు గవర్నమెంట్లో? ఇవి తీసుకురండి. మీకు దమ్ముంటే మీరు అంగులు ఎంపుకున్నాడు కాదు, అబండాలు మోపుడు కాదు, అరుపులు పెడబొబ్బలు బజార్లో ఇంకా వేరే కూడా అరుస్తాయి. వాటి పేర్లు చెప్పొద్దు. పేర్లు చెప్తే అవి కూడా సిగ్గుపడతాయి మీ భాషను చూసి.
గది కాదు కావాల్సింది ప్రజలకు సేవ చేయండి, ఈ ప్రాంతం అభివృద్ధి చేయండి. ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తే రేపు బరాబరి చెప్పుకుంటాం. ఇప్పుడు నరేంద్ర రెడ్డి ఏం చేసిండు ఏం చేయకుండా ఏం చేసినామంటే నరేంద్ర రెడ్డి ఏం చేసిండు చేయలేదు అనేది ప్రజలకు అందరికీ తెలుసు. ఈ రోజు రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పదవి ఇచ్చింది కొడంగల్ బిడ్డలు కదా. ఈ కొడంగల్ బిడ్డలు లేకపోతే ఎందుకు ఇచ్చిర్రా పదవి? ఈ ప్రాంతం గతంలో కంటే విభిన్నంగా అవుతుంది. ఏదో సిరిసిల్లనో సిద్దిపేటనో లేకపోతే గజ్వేలు అక్కడ రాజశేఖర రెడ్డిది కానీ చంద్రబాబు గారి ప్రాంతాల అభివృద్ధి అయిన తీరులో ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. 60 ఏళ్ళ నుంచి ఎనికే ఉన్నది. ఇప్పుడన్నా ముందరికి పోతామంటే ఏడ ముందలు కొనిస్తున్నారా? మీరు ఎవరిని ముందలు కొనిస్తలేరు. మీరు ముందరికి పోతున్నారు తప్ప ఈ ప్రాంతం పేరిట ఈ ప్లాట్ల పేరిట మీ కుటుంబాలలో డబ్బులు వచ్చినాయి తప్ప ఇవ్వనికి అందరికి కడుపు కాలుస్తున్నారు. మీరు ఈ ప్రాంతాన్ని వెంటకు తీసుకెళ్తున్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేదంటే తిరుపతి రెడ్డి గారు కావచ్చు, ఇప్పటికైనా వాళ్ళ సైన్యాన్ని వాళ్ళ సిస్టమ్ని అప్డేట్ చేయించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. లేకపోతే పార్టీ విపరీతమైనటువంటి నష్టాలకు వెళ్తుంది, రేపు పీకలతలకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఈ రోజు అడుగున బీఆర్ఎస్ పార్టీకి కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా బ్రహ్మరథం ఉన్నది. ప్రజల లోపల ఎక్కడ కూడా ఆదరణ తగ్గలేదు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఏదో తుటిలో తప్పి గెలిచింటారు. ఎన్నో అబద్ధాలు ఎన్నో చెప్పి గెలిచినారు. అప్పటికి కూడా లాస్ట్ 1 ఓటు 2 ఓట్లు 10 ఓట్లతో గెలిచింది నిజం కదా మీ ప్రాంతంలో? ఇదే దీనికి అర్థం ఏంది? బలంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇక్కడ బలంగా బీఆర్ఎస్ ఉన్నది. ప్రజల లోపల ప్రతి గుండెన తట్టితే బీఆర్ఎస్ కనబడుతున్నది. గతంలో అందించిన సంక్షేమ పథకాలు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు. రేపు కూడా గవర్నమెంట్ మళ్ళీ బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారు. పట్నం నరేందర్ రెడ్డి గారు అందించినటువంటి సేవలు ప్రతి ఒక్కరి నోట్లో కనబడుతున్నాయి, ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందం కనబడుతున్నాయి. పట్నం నరేందర్ రెడ్డి గారు వస్తే ఎంతమంది దగ్గర గుంజుకుంటారు, ఎంతమందిని చేసి వల్కరిస్తాడు? మీ రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి ఎవరు వల్కరించారు? మిమ్మల్ని తప్ప ఇంకెవరైనా వల్కరించారా? ఆ రేవంత్ రెడ్డి కొడంగల్కి వచ్చే నేనైంది 2009 నుంచి ఇప్పటిదాకా ఏం చేసిండు? కనీసం ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు. అయితే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అనేది అవుతుంది అంటే ఈ కొడంగల్లో ఎక్కడ లేదు. ఈ ఇక్కడ ఉన్నటువంటి అక్కింపేట లాగచర్లలో ఉన్నటువంటి ఈ వెంచర్ ప్లాట్లు తప్ప మిగతా ఏడా కనిపిస్తలేదు. రోడ్లు చేస్తున్నాం అంటున్నారు. రోడ్లు ఏడ చేస్తున్నాం? మేము నరేందర్ రెడ్డి చేసిన రోడ్లను, నరేందర్ రెడ్డి గారు చేసినటువంటి రోడ్లను తీసి వెడల్పు చేస్తున్నారు. ఆ వెడల్పు చేయడానికి కారణం ఏంది? కాంట్రాక్టు, కమిషన్లు. అంతే. కమిషన్ల కోసం మాత్రమే రోడ్డు వెడల్పులు జరుగుతున్నాయి. 100% నిజం. కొడంగల్ అన్ని డబ్బులు తీసేసిన డ్రైనేజ్ అంతా ఎక్కడెక్కడ చెత్త పడ్డది. కొడంగల్ హెడ్ క్వార్టర్లో దాని వీకానికే శాతం అయితే లేదా? దాని మీద ముఖ్యమంత్రిని కలవనికే శాతం అయితే లేదా? దాని మీద తిరుపతి రెడ్డి గారికి చెప్పి ఇంకా కొన్ని పైసలు ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా ఇది ఆగిపోయింది, ఈ కాంట్రాక్టర్ పని చేస్తాడని చెప్పడానికి శాతం అయితే లేదా? నరేందర్ రెడ్డి పట్టుకొని ఏం మాట్లాడతావు? నరేందర్ రెడ్డిని మాట్లాడితే విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికిప్పుడు ఉద్యమాలు మళ్ళీ పుట్టుతాయి. నరేందర్ రెడ్డి గురించి తక్కువ మాట్లాడండి. మీ కాంగ్రెస్ పార్టీలో సంస్కారం నేర్చుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను.